హాయ్ నమస్తే, నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను. మిత్రులారా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా అయితే 42% రిజర్వేషన్ కోసం చాలా సంఘాలు కూడా పోరాటం అయితే చేస్తున్నాయి. బీసీగా నేను కూడా 42% రిజర్వేషన్ మనకు దక్కాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీల పరంగా రేపు మనం బంద్ ప్రకటించగానే అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి. అన్ని పార్టీల మద్దతు రేపటి బంద్కు ఉంది. మరి మనం ఎవరిపైన పోరాటం చేస్తున్నాం? రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీల నాయకులు కూడా రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించడం జరిగింది. కోర్స్ బీఆర్ఎస్ ప్రకటించింది, సిపిఎం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, సంబడి, అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు అంటున్నాయి. మరి మన ఫైట్ ఎవరి మీద? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు సపోర్ట్ ఉన్నాక ఎంతసేపట్లో బిల్ అవుతుందండి? ఒకసారి ఆలోచన చేయాలిగా మనం కూడా. చూడండి, ఇన్ని పార్టీ నాయకులు అందరూ కూడా బంద్ అనగానే మద్దతు ప్రకటించకపోతే ప్రజలలో చులకనైపోతాము అని మాత్రమే వీళ్ళు మద్దతు ప్రకటిస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కనుక తలుచుకుంటే ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది దేనికైనా కదా. మనకి 42% రిజర్వేషన్ గురించి జీవం మాత్రమే వచ్చింది, కానీ చట్టం కాలేదు. గవర్నర్ దగ్గర సంతకం కాలేదు. కోర్టులో ఎట్లా నిలబడుతుంది ఈ కేసు? ప్రతి ఒక్క నాయకులు కూడా తెలుసు కదా, ఇది వీగిపోతుంది గౌరవ న్యాయస్థానాల ముందట. అదేదో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. ఖచ్చితంగా రేపు బంద్ ప్రకటించిన వెంటనే మద్దతు పలికిన పార్టీ నాయకులందరూ కూడా బంద్ తెల్లారి నుంచి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పటికైనా కూడా మాకు దక్కాల్సిన 42% రిజర్వేషన్, కోర్స్ మేము 58% పైన కూడా ఉన్న బీసీలమండి. 42% అనే వాడు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దానికైతే కట్టుబడి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు కాబట్టి అది 42 దగ్గర స్టక్ అయిందన్నమాట. కోర్స్ దానికంటే ఎక్కువనే అడగాలి, కానీ 42% రిజర్వేషన్ అనేది ధర్మబద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఈ రిజర్వేషన్కి సంపూర్ణ సహకారం అందించాలి. అది కూడా టెక్నికల్గా అందించాలండి. మద్దతు ఎవరైనా ఇస్తారు. కేఏ పాల్ గారు కూడా మద్దతు ప్రకటించాడు. ప్రకటించగానే అయిపోదు కదా. మనకేమన్నా ట్రంప్ గారు ప్రకటించకపోవడం ఆగిందా? అమెరికా సపోర్ట్ కావాలా? ఇంకా వేరే రాష్ట్రాల సపోర్ట్ కావాలా? మన రాష్ట్రము, మన బీసీ సోదరులమే కదా. సో దయచేసి ఈ బిల్లును ఎవరు అడ్డుకోకండి, టెక్నికల్గా కూడా అడ్డుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులో ఇది కొట్టుడు పోతుందని ప్రతి ఒక్క నాయకునికి అయితే తెలుసండి. అయినా కోర్టుకు పోయినాము, మన ప్రాసెస్ చక్కగా ఉంటే కోర్టులో ఇది కొట్టుకుని పోకపోవచ్చు అని నా యొక్క సలహా మాత్రమే. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం కూడా అక్కడే ఉంటుందండి. కానీ ధర్మానికి, న్యాయానికి ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అడ్డంకులు అయితే చాలా వస్తాయి, కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది అనే మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపటి బంధు గురించి మరోసారి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు తలుసుకుంటే ఈ రిజర్వేషన్ ఈజీగా అయిపోతుంది. కానీ రేపటి బంధుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణ మద్దతు ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరి బీసీ నాయకులారా, సంఘాల నాయకులారా, మనం ఎవరి మీద రేపు బంధు, ఎవరికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ మొత్తం కూడా ఏకతాటిపైకి అయితే వచ్చిందన్నట్టే కదా. మరి అన్ని రాజకీయ పార్టీలు మనకు మద్దతు తెలుపుతున్నాయి. సో అది ఈజీగా కూడా అయిపోతుందని కోరుకుంటున్నాను భగవంతుని. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ 2 పిల్లలు 3 పిల్లలు అది నిబంధన ఏదైతే ఉంటుందో అదైతే తీసివేయడం జరిగింది. దాంతోపాటు కనీసం ఒక డిగ్రీ
చదువుకొని ఉండాలి నిలబడే క్యాండిడేట్ అనేది కూడా యాడ్ చేయండి సార్. ఎందుకంటే చదువుకున్న క్యాండిడేట్ ఒక స్థానంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలకు చాలా రకాలుగా సేవలు అందించబడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టాలలో మార్పులు అనేది సహజంగా అరుదుగా జరుగుతుంటాయి. అలా జరిగే అవకాశం ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, నలుగురు పిల్లలు ఇది కాకుండా ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా రాజకీయాలలో పెడితే బాగుంటుందనే నా ఒక ఆలోచనను మీకు తెలియజేయడం జరుగుతుంది. అవకాశం ఉంటే మరో టాపిక్తో మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. ఖచ్చితంగా రేపు బీసీ 42% రిజర్వేషన్ అనే కాన్సెప్ట్కి సంపూర్ణ మద్దతు తెలియపరుస్తూ అన్ని రాజకీయ పార్టీలు అయితే స్వాగతం పలికాయండి. కానీ పలకని వారు ఎవరన్నా నాకైతే అర్థమవుతలేదు. అయినా కూడా ఇది కోర్టులో అయితే కేసు కొట్టివేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మరొకసారి చెప్తున్నా ఏంటంటే టెక్నికల్గా కొట్టుడు పోతుందని తెలిసి కూడా కోర్టుకు పోయినామా, లేకపోతే తెలియకుండా పోయినామా, సరే అయిందేదో జరిగిపోయింది, మళ్ళొకసారి పోదాం. టెక్నికల్గా ఇవైతే కుల గణన సర్వే సరిగా లేదని, ట్రిపుల్ టెస్టులో డేటా సరిగా లేదని, సమగ్ర సర్వేలో చాలా మట్టుకు కూడా కులాల వారిగా కూడా బేసిక్ ఆ సెన్సెస్ అనేది కరెక్ట్గా జరగలేదని చాలా అయితే అంటున్నారు. ముఖ్యంగా కొన్ని కులాలు అయితే వాళ్ళ జీవితంలో కొద్ది రోజులకు అంటే కులం అయితే మారదు. కొందరైతే మా దాంట్లో అయితే నేను ఒక మున్నూరు కాపు బిడ్డగా చెప్తున్నాను. చాలామంది కూడా రెడ్డిలు అని కూడా పెట్టుకున్నవారు మా బంధువులు ఉన్నారండి. మరి వీళ్ళు కులగణన ఏదైతే మొన్న జరిగిన సర్వేలో వాళ్ళు రెడ్డి అని చెప్పుకున్నారు ఏమో తెలియదు, కానీ రెడ్డిల సంఖ్య అయితే అమాంతం పెరిగినట్టయితే సెన్సెక్స్లో మనకైతే తెలుస్తుంది. గతంలో ఉన్న రెడ్డిలు ఇప్పుడున్న రెడ్డిలు కనుక చూసుకుంటే వాళ్ళ శాతం అనేది చాలా పెరిగింది, కానీ మున్నూరు కాపుల శాతం చాలా తగ్గిందండి. ఇలా కాకుండా ఒక నిజాయితీతో కూడిన సమగ్ర సర్వే జరిగితే బాగుండేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కులాలుగా మతాలుగా అయితే మనం విడిపోకూడదు. అందరం అయితే ఉన్నది ఒకటే జీవితం అండి. నిజంగా చెప్తున్నాను, బీసీల మధ్య చాలామంది వెనుకబడిన తరగతుల వారందరూ కూడా వాళ్ళ కళ అండి ఇది 42% రిజర్వేషన్ అనేది. దీనికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, అమ్మలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ టెక్నికల్గా కూడా మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇది ఒక రాజకీయ అంశంగా మాత్రమే చూడకండి. అలాగే ఇప్పుడైతే తాటిపైన ఎలాగైతే మీరు ఈ విషయంలో వచ్చారో సూటి ప్రశ్న అడుగుతున్నాను ఈ అన్ని రాజకీయ పార్టీలకి. నిరుద్యోగుల సమస్యలపైన ఈ ఏకాభిప్రాయం ఎందుకు రాలేదు? జీవో నెంబర్ 29 పైన ఈ విషయాలపైన కూడా ఎందుకు మనం ఐక్యంగా కాలేకపోతున్నాము? రాజకీయాల పార్టీల వారిగా మనం విడిపోతున్నాము కదా, కానీ నిరుద్యోగికి ఏం రాజకీయం ఉంటుందండి? ఒకసారి అయితే ఆలోచన చేయాలి. నిరుద్యోగులందరికీ కూడా అన్ని పార్టీల మద్దతు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే ధర్మం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై తెలంగాణ.